సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ డివిజన్ ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని మాటిచ్చారు. ఈ మాటిచ్చి 2 ఏళ్లు అవుతోంది. కానీ అదేం జరిగినట్టే కనిపించదు. అక్కడ అసలు కార్పొరేటర్ కి ఆ ధ్యాస ఉంటే కదా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణం ఏంటి? వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ లో నాగోల్ పరిస్థితి ఏంటి? కార్పొరేటర్ పేరుకేనా? అధికారం అంతా భర్త చేతుల్లోనేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ 150 డివిజన్లలో నాగోల్ క్రమ సంఖ్య 11. మొత్తం 48,111 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 25,408 మంది కాగా మహిళలు 22,683 మంది. నాగోల్ డివిజన్ కి ఆనుకుని తూర్పున హయత్ నగర్, పడమట కొత్తపేట, ఉత్తరాన మూసి, దక్షిణాన మన్సూరాబాద్ ఉన్నాయి. ఇది కొత్తగా ఏర్పడ్డ డివిజన్. గతంలో ఈ ప్రాంతం కొత్తపేట, మన్సూరాబాద్ డివిజన్లో ఉండేది. పునర్విభజనలో భాగంగా నాగోల్ డివిజన్ గా ఏర్పడింది. కొత్తగా ఏర్పడ్డ ఈ డివిజన్లో ఎక్కువగా స్లమ్ కాలనీలే. ప్రస్తుతం ఈ డివిజన్ కార్పొరేటర్ చెరుకు సంగీత తన ప్రత్యర్థిపై 6,077 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఏడాదిన్నర క్రితం సీఎం కేసీఆర్ నాగోల్లో ఒక పెళ్లికి వచ్చి ఇక్కడ ఆగి కాలనీ వాసులతో మాటామంతి కలిపారు. ఇక్కడ చైన్ స్నాచింగ్లు, రోడ్ల సమస్యల గురించి జనం ఏకరువు పెట్టారు. ఈ ప్రాంత సమస్యలన్నింటినీ ఆకళింపు చేసుకున్న కేసీఆర్ ఈ డివిజన్ ని సిటీకే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చారు. నాగోల్ మెయిన్ రోడ్లపై నోళ్లు తెరిచిన నాలాలు కనిపిస్తాయి. ఏడాది క్రితం ఓ వ్యక్తి ఇక్కడి నాలాలో పడి తప్పిపోయాడు. ఇప్పటికీ ఆచూకీ దొరకలేదంటే పరిస్థితేంటో తెలుసుకోవచ్చు. అయినా జీహెచ్ఎంసీ అధికారుల తీరు మారనేలేదు. నాలాలు అలాగే ఓపెన్ చేసి పెట్టారు. భారీగా వర్షం పడితే ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయం ఇక్కడి కాలనీ వాసులకు తప్పటం లేదు. మెయిన్ రోడ్లలో కూడా నాలాలు ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఇంకెందరి ప్రాణాలు పోవాలో అన్న మాట వినవస్తోంది. ఎలక్షన్ టైంలో వాళ్ళు క్యాన్వసింగ్ చేసుకుంటూ మినిస్టర్ గారు వాళ్ళందరూ వచ్చి, మన కేటీఆర్ గారు, కవిత వాళ్ళందరూ వచ్చి కూడా అనేక హామీలు ఇచ్చారు. నాగోల్ డివిజన్ అభివృద్ధి చేస్తాం, నెంబర్ 1 డివిజన్ 150 డివిజన్లో నెంబర్ 1 డివిజన్ పెడతాం, చేస్తాం. అదే కానీ వాళ్ళు అమలు చేసింది ఏమీ లేదు, శూన్యం. ఏం జరిగిన అభివృద్ధి జరుగుతుందో అది కేవలం ఎమ్మెల్యే గారు నిధులతోని, వీళ్ళు నిధులు ఇందారు తెచ్చింది లేదు, వీళ్ళ నిధులు ఇందారు కేటాయించలేదు. 1.5 ఇయర్లో ఎమ్మెల్యే గారి నిధులతోనే ఆ కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు, అంతేగాని ఏం లేదు. డివిజన్లో రోడ్ల మీదే మురుగునీరు పారుతుంది. గతుకుల రోడ్ల మీద కనీసం మరమ్మత్తు లేదు. నాగోల్ చెరువు పూడిక తీత అన్నారు. కనీసం అందులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తీయలేదు. మూసీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరణ చేస్తామని మాటిచ్చారు. కానీ మూసీలోకి మురుగు వరద కొనసాగుతోంది. కాలనీల నుంచి వచ్చే మురుగునీటి కోసం మూసీ కాలువ వరకైనా పైప్ లైన్ వేయలేదు. శ్మశాన వాటికను ఎన్నికల్లో గెలిచిన 6 నెలల్లోనే మహాప్రస్థానం చేస్తామన్నారు. కానీ ఏడాదిన్నర కావస్తున్నా అతీగతీ లేదు. ఇక్కడ వర్క్ చేస్తాం సార్ మేము నాగోల్ బొందలగడ్డల్లా. ఇక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే కాటికాపర్లము. ఇక్కడ వర్షం వస్తే కూడా మాకు మొత్తం నీళ్ళన్నీ అందులోకే వచ్చేసాయి. చేస్తామని చెప్తారు, తీసుకొని పోతారు, ఏం చెయ్యరు. ఇక్కడ వచ్చినప్పుడే చెప్తారు అది ఇది చేస్తామని. అయితే మళ్ళీ అక్కడ డేనిసులు కూడా మొత్తం పొంగి మొత్తం ఇంట్లో బొందలగడ్డలకే వస్తాయి సార్. వచ్చే వాళ్ళకి కూడా రావడానికి ఇబ్బంది. ఒక 2 నెలలు అవుతుంది సార్. మేము ఎంత బతలన్నా వస్తాము, చేస్తాము అని చెప్తారు. కలిసినప్పుడే మాత్రం చెప్తారు. ఇక్కడ ఎవరు ఏం పట్టించుకునే వాళ్ళే సార్. ఇక మాకు సాయినగర్ కాలనీ వాసుల కష్టాలు చెప్పలేనన్ని. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ ప్రాంతానికి కనీస విద్యుత్ స్తంభాల ఏర్పాటు లేదు. కరెంటు స్తంభాల కోసం గుంతలు తీసి వదిలేశారు. చిన్నపిల్లలు గుంతల్లో పడటంతో వీటిని కాలనీ వాసులే మూసివేయాల్సి వచ్చింది. కాలనీలో కనీసం తాగునీరు కూడా లేదు. ఆఖరున కాలనీ వాసులే సిమెంటు రింగులతో ట్యాంకులు కట్టుకున్నారు. ఈ ట్యాంకుల్లోనే మున్సిపాలిటీ వాళ్లొచ్చి అడపాదడపా నీళ్లు నింపిపోతారు. ఇవేవీ కార్పొరేటర్కి పట్టవు.
ఇక్కడ జనం ఎలా కష్టపడుతున్నారో చూసి వెళ్లడం తప్పించి సమస్యలు మాత్రం తీర్చడం లేదు. లేలే చూసినాం, వచ్చిండు, ఆయన కూడా వచ్చిండు, ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. ఆమె వచ్చింది, ఆయన వచ్చిండు, ఇద్దరు వచ్చిర్రు. ఆ తర్వాత రామ్మోహన్ గౌడ్ సార్ కూడా వచ్చిండు, తర్వాత కర్ణ ప్రభాకర్ వచ్చిండు. ఎంతమంది చూపించినా మాది ఏడేసిన గొంగడ ఆడే ఉంది, మాకెప్పుడు మెరుగుపడలేదు. ఈ సమస్యల మీద మళ్ళా ఎలక్షన్లు వస్తేనే వాళ్ళ ముఖాలు మేము చేస్తాం, ఇక మేము ముందు వస్తలేమా మేము చేస్తలేమంటారు, కానీ వస్తారు చూస్తారు పోతారు. మీ గుడిసెలే కదా, చూస్తున్నాం పోతున్నాం. వాళ్ళ బిల్డింగ్లలో ఉంటారు, వాళ్ళకి తెలియదు. మేము తాగే నీళ్లు, మేము పడే పురుగులు, మేము డ్రైనేజ్లోకి వెళ్ళి వచ్చే జిల్ల పురుగులు ఇవన్నీ ఇబ్బందికరంగా చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నాం మేము. కాలనీల్లో రేషన్ కార్డులు తొలగించేశారు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోరు. కార్పొరేటర్ కి చెప్పాం కానీ పని కాలేదంటారు కాలనీవాసులు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి చెప్పనవసరం లేదు. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రోజు పట్టాలు ఇస్తామని చెప్పారు, మేము కూడా ఓట్లు వేసినాం తెలంగాణ గెలిస్తే వస్తాయని. ఇంత మటుకు ఇవ్వలేదు. 2 సార్లు కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఇవ్వడం అయితే ఇవ్వలేదు. ఇంకా వస్తాయి అంటున్నారు. 100 మంది దాకా పోయినాయి సార్, 100 మంది దాకా పోయినాయి. మాకు రేషన్ కార్డులు కావాలని చెప్పానంటే మా సార్ అక్కడ ఆఫీస్ కాడికి చెప్పినాం సార్. చెప్తే చాలా సార్లు చెప్పినాం ప్రశాంత్ గౌడ్కు. చెప్తే ఆయన చేస్తామమ్మ మీ కార్డులు, మరి అట్లేం పరిశాన్ కాక మీ సేవలో చేసి ఇస్తామని అన్నారు, కానీ ఇయ్యలే ఇంకా బియ్యం. సరే మంచిది, ఆయిల్ ఇచ్చినప్పుడు తెచ్చుకుంటామలే అని చెప్పి ఇస్తారేమో వస్తారేమో తీస్తామేమో అనుకొని మేము అట్నే అనుకున్నాం. మేము అట్నే ఆగిపోయినాయి. సర్వే నెంబర్ 58లో 600 కుటుంబాలున్నాయి. గత 15 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లంతా తమను గెలిపిస్తే మీకు పట్టాలిస్తామని హామీలు గుప్పిస్తుంటారు. సంగీత కూడా ఇలా హామీ ఇచ్చి గెలిచిన వారే. గెలిచి ఏడాదిన్నర పట్టాలెక్కడా అంటే పత్తా ఉండదు. సమస్యలతో సావాసం అలా కొనసాగుతూనే ఉంది తప్ప దీనికో ముగింపు ఉండటం లేదు. ఇంటి పట్టాల సంగతి దేవుడెరుగు. కనీసం మురుగునీరు లేకుండా చూడండని వేడుకుంటే పట్టించుకునే నాథులే లేకుండా పోయారు. పట్టాలొస్తేనే డ్రైనేజీ అంటున్నారు కార్పొరేటర్. మరి పట్టాలెప్పుడొచ్చేట్టు, డ్రైనేజీ సమస్య తీరేదెప్పుడు? కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత సంగీత ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కోసం నిధులు తేగలిగామన్నారు. నాగోల్లో చెరువు పూడికతీత పనులు చేయిస్తున్నాం, అయినా గుర్రపుడెక్క వచ్చి చేరుతోందని అంటున్నారు. మహాప్రస్థానం పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నది కార్పొరేటర్ అంటున్న మాట. శ్మశాన వాటికి మహాప్రస్థానం గురించి వాళ్ళు ఇంకా మేము ప్రాసెస్ లో ఉంది. మేయర్ దగ్గర కూడా వెళ్ళినాం, ఇంకా వచ్చి చేస్తారన్నారు. మళ్ళీ చెట్లు కూడా నరికించడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మళ్ళీ చెట్లు పెరగడం జరిగింది. అవన్నీ తీయించి త్వరలోనే ప్రారంభిస్తారని చెప్పింది. ఈ సమస్యలను అలా ఉంచితే సంగీత నామమాత్రపు కార్పొరేటర్ గా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె తరపు వ్యవహారమంతా భర్త ప్రశాంత్ గౌడ్ చూసుకుంటారని తెలుస్తోంది. డివిజన్ లో ఉన్న సమస్యల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టే కనిపించదు. కార్పొరేటర్ భర్త సెటిల్మెంట్లకు సైతం దిగుతారన్న ఆరోపణలున్నాయి. నాగోల్ డివిజన్ లో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రశాంత్ గౌడ్ అంటేనే భయమని సమాచారం. ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ కి ప్రధాన అనుచరుడు ప్రశాంత్ గౌడ్. ఏం జరిగినా రామ్మోహన్ గౌడ్ చూసుకుంటారనే ధీమా ఎక్కువ. డెవలప్మెంట్ లోనే అయితే మా డివిజన్ తప్పించే డివిజన్ లేదని మా డీసీ మేడం, మా జోనల్ కమిషన్ సార్ మమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు ఇంత మంచిగా చేస్తున్నారు, అసలుకి మిమ్మల్ని ప్రత్యేకంగా మీరు ఇంత చిన్న వయసులో కూడా మీరు డివిజన్ భారం మోస్తున్నారంటే మీరు గ్రేట్ అని మమ్మల్ని ప్రతిసారి పొగడం జరిగింది. అదే మా ఎంఆర్ఎం మేడం కూడా. నాగోల్ ప్రధాన సమస్యల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. లాబీయింగులు చేసుకుని ఎలాగోలా పని చేసుకుపోవటం తప్పించి సాధారణ ప్రజల వెతలు తీరే దారే తెలియటం లేదు. మరి ప్రజల దృష్టిలో కార్పొరేటర్ కి ఎన్ని మార్కులు పడ్డట్టని ప్రశ్నిస్తే ముందు కార్పొరేటర్ భర్త చాటు నుంచి బయటపడి సొంతంగా కార్యక్రమాలు చేయగలగాలి. అప్పుడు కానీ సమస్యల పరిష్కారం సాఫీగా సాగదన్న మాట వినవస్తోంది. సిటీలో ఇలాంటి కార్పొరేటర్లు ఎందరో ఉన్నారు. ఇది ముందే గుర్తించి వీళ్లందరికీ సీఎం కేసీఆర్ శిక్షణా తరగతులు నిర్వహించినా ప్రయోజనం కనిపించడం లేదని తెలుస్తోంది. మరి ఒకరు చెప్పింది వినక, తాము నేర్చుకోక డివిజన్ ప్రజలు ఇలా కష్టపడవలసిందేనా అన్న ప్రశ్న వినవస్తోంది.